ఇంట్లో మోషే పాత్ర వహించాలి. ఇటు సంఘం కోసం, ఆత్మీయ నాయకుడి కోసం, నశించిపోతున్న ఆత్మల కోసమే కాదు, దేశం కోసమే కాదు, మనుషులందరి కొరకు, నీ ఇంటి వారి కోసం కూడా, ఎదురవుతున్న ప్రతికూలతల కోసం కూడా నువ్వు చేతులు ఎత్తవచ్చు. కానీ ఇప్పుడు చాలామంది ఆ పరిస్థితుల్లో లేరు. అందరూ నేత్రాశ పాపంలో పడ్డారు. అందరిది అదే సోప్ అయిపోయింది. అందుకే కుటుంబాలు చాలా వరకు ఆశీర్వాదకరంగా లేవు. దేవుని ఎరిగిన కుటుంబాలు కూడా కొన్ని దరిద్రంతోనే ఉన్నాయి. ఎందుకంటే ఇళ్లలో మోషేలు లేరు. మోషేలు ఉంటే ఇల్లు బాగానే ఉంటాయి, నీతిమంతుల గుడారాలు వర్ధిల్లుతుంటాయి. మోషేలేరే. కాబట్టి అందరూ చెప్తున్నా, ముగిస్తున్నా ఇక నేను ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. విజ్ఞాపన ప్రార్థన వల్ల అనుగురేటువంటి ప్రయోజనాలు 4 సంగతులు మీరు మాట్లాడారు. ఆపదల్లో తప్పించబడటము, కృపా వరములు లభించటము, సమాజ క్షేమము మా క్షేమానికి కారణము, 4వదిగా పట్టుదలగా విజ్ఞాపన ప్రార్థన మేము చేయగలిగితే ఇంటి వారిని కూడా మేము కాపాడుకోగలుగుతాం. చాలా అప్పుల బాధలు కావచ్చు, రోగాలు కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, మానసిక రుగ్మతలు కావచ్చు, ఇతరుల కోసం గోజాడినప్పుడు అనుగురేటువంటి ప్రయోజనాలు అన్నిటి గురించి ఎత్తి మాట్లాడి, మోకాళ్ళు నీ తల్లి మంచం దగ్గర ప్రార్థన చేసినటువంటి భక్తుడు తల్లిని స్వస్థపరచుకొని తిరిగి నిలబెట్టుకున్నాడు. అలాంటి ప్రార్థనా పనులు, భక్తి పనులను మీరు సిద్ధపరచండి దేవా. ఇక్కడున్న బిడ్డలను అలాగనా మమ్మల్ని అలాగ తయారు చేయండి. ఏదైనా మోకాళ్ళుని ప్రార్థనలో సేవకులు సహా పిచ్చి పిచ్చి ట్రిక్కులు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి ప్రయోగాలు కాకుండా, మనుషుల మెప్పు కొరకు, మనుషుల గొప్ప కొరకు, మనుషుల గుర్తింపు కొరకు తిప్పల పట్టం కాకుండా, నీ మెప్పును ఆశించి నీ చిత్తమును నెరవేర్చినట్లు ప్రతి విషయమును గూర్చి ప్రార్థనలు నీ పాదాల దగ్గర గోజాడుకునే కృప మా బిడ్డలందరికీ దాయిచ్చేయండి. ప్రార్థన విలువను తెలుసుకొని ప్రార్థన చేస్తూ నీ పాదాలు పట్టుకొని నిన్ను కదిలించి అన్ని సాధించడానికి సహాయం చేయండి. ఈరోజు కుటుంబాల్లో వ్యక్తులు చిన్నాభిన్నమై